30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాంతో పాటు వచ్చే నష్టాలు ఏంటి, యూత్ కి అసలు ఏం చెప్పొచ్చు అంటారు? వెర్రి వేయి విధాలుగా అన్నట్టుగా ఇది వెర్రి కాబట్టి బురద గుంటల్లో ఏంటమ్మా, ఆ బురద గుంటల్లో దూరతారా లేకపోతే ఇంకెక్కడన్నా దూరతారా? ఒకళ్ళ నోట్లో సిగరెట్లు ఒకళ్ళ నోట్లో ఊదుకుంటారా? వికారాలు కాకపోతే ఏమన్నా ఆకారాల? ఈ వికారాలన్నిటికీ అలంకారాలు అనేటటువంటి పేరు పెట్టి పెళ్లి కూతురు వస్తే డాన్స్ వేసుకుంటూ వస్తుందా, పెళ్లి కొడుకు వస్తే తైతక్కలాడుకుంటూ వస్తాడా? ఇంకొకటి ఏంటి అంటే తాళి కట్టంగానే మూతిలో మూత పెట్టి ముద్దులెట్టేసుకుంటారా? ఇంకిత జ్ఞానం లేకుండా. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండ్ అయిందని చెప్పుకోవచ్చు. ఒక పెళ్లికి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో ఒక ప్రీ వెడ్డింగ్ షూట్కి కూడా అంతే ఖర్చు పెడుతున్నారనలో అతిశయోక్తి అయితే లేదు. బట్ ఒక చిన్న రీల్ ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది. ఒక తండ్రి మనస్తాపానికి గురైన సంఘటన అందరం కలిచివేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాంతోపాటు వచ్చే నష్టాలు ఏంటి, యూత్కి అసలు ఏం చెప్పొచ్చు అంటారు? విషయం ఏంటంటేనమ్మా, దీన్ని ఏమంటారంటే పిచ్చి ముదిరిందంటే రోకలు తలగ చుట్టమన్నారంటే వెనకటికి ఎవరు. పెళ్లి చేసుకోండ్రా శాస్త్రోక్తంగా అని చెప్పి వీళ్ళకి చెబితే పెళ్ళి అనేటటువంటి పదానికి విలువ ఇవ్వడం మానేసి, పెళ్ళి అనేటటువంటి బంధానికి విలువ ఇవ్వడం మానేసి ప్రీ వెడ్డింగ్ షూట్లకి, తర్వాత పోస్ట్ వెడ్డింగ్ షూట్లకి, ఆ తర్వాత దాన్ని ఏమంటారు బ్యాచిలర్ పార్టీస్కి, ఇంకొకటి ఏంటి మెహందీలకి, సంగీతులకి విచ్చలవిడితనంగా డబ్బు ఖర్చు పెట్టడం మీద వీళ్ళకి ఎక్కువ వ్యామోహం పెరిగిపోయింది నేటి యువతలో. ఎస్పెషల్లీ నేను యువతను కూడా అనను, ఎందుకనంటే యువతని కంట్రోల్ చేయలేనటువంటి పెద్దవాళ్ళనే మాట్లాడతా నేను. ఎందుకనంటావేమో, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఇవాళ చిన్నా భిన్నమైపోతుంది. 100 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నా కూడా మాకు తెలుసు, మమ్మల్ని అడిగితే మేము చెప్తాం, 3వ రోజుకే డివోర్స్ మెట్లు ఎక్కుతున్నాయి, లేదా 3వ నెలకి ఎక్కుతున్నాయి, లేదా 3వ వారానికే మా దగ్గర కౌన్సిలింగ్లకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటి అనంటే బంధం అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. ఆ బంధం అనేది మనసులో వాళ్ళకి ఉండటం లేదు. ఆ దానికి ఇవ్వడం మానేసేసి, విలువ ఇవ్వడం మానేసేసి ఇవాళ చూడండమ్మా, సరే ప్రీ వెడ్డింగ్ షూట్లు పెట్టుకు వస్తున్నారు కదా, వాటిలో చావచ్చు కదా, నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. ఆ తర్వాత పెళ్లిలో చూడండి 500 మందిని, 1000 మందిని, 2000 మందిని పిలిచేస్తారు పెళ్లికి. ఓ కరెక్ట్గా ఒక 100 రకాల వంటకాలు పెడతారు, అన్నీ బాగున్నాయి. దేనికోసం పిలిచావు నువ్వు బంధుమిత్రుల్ని 2000 మందిని, 100 మందిని, 500 మందిని? దేనికోసం భోజనాలు పెట్టావు నువ్వు? దేనికోసం పెట్టావు? నీ కొడుకు పెళ్ళనో కూతురు పెళ్ళనో పిలిచావు, పెట్టావు. మరి ఆ పెళ్లి చూడడానికి నువ్వు ఎక్కడైనా ఖాళీ ఇస్తున్నావా వచ్చిన వాళ్ళకి? చెప్పండి. చుట్టూ కెమెరామెన్లే ఉంటారు, చుట్టూ వాళ్ళే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో దరిద్రమైనటువంటి దగుల్బాజీ తనమనే అంటాను నేను, ఎవరికి కోపమన్నా రానివ్వండి, పెళ్లి కూతురు పెళ్లి మండపానికి ఎట్ట వస్తుందమ్మా అంటే తైతక్కలాడుకుంటూ వస్తుంది, డాన్స్లు వేసుకుంటూ వస్తుంది. ఇది ఏమన్నా సినిమా షూటా, పెళ్ళా? ఒక విషయం తెలుసా అమ్మా, వేద మంత్రాల సాక్షిగా ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఉదాహరించింది, హిందూ వివాహ చట్టము ఏ విధంగా ఉంటే చెల్లుతుంది, అది నీకు అప్లికబుల్ అవుతుంది అనంటే సంప్రదాయబద్ధంగా వేద మంత్రాల నడుమ సప్తపదులు అగ్ని సాక్షిగా అగ్నిగుండం చుట్టూ తిరిగి బ్రహ్మముడి వేసి ఒకళ్ళ వేలు ఒకళ్ళు పట్టుకుని ఆ ప్రమాణాలన్నిటికీ సాక్ష్యం చేస్తేనే ఆ యొక్క పెళ్లిని హిందూ వివాహ చట్టం పరిధిలోకి ఆ పెళ్లి వస్తుంది అని స్పష్టంగా దేశ ప్రధాన న్యాయస్థానము ఉదహరించింది. ఎవడు పట్టించుకుంటున్నాడు ఇవాళ? ఎవడికి వద్దని అనుకుంటున్నారా? వీళ్ళందరూ చివరికి వీళ్ళ బతుకుల్లో తగలబడేటటువంటి ఈ అనర్థాలన్నిటికీ చివరికి వీళ్ళు తేలేది ఆ కోర్టు మెట్ల మీదే. ముందు ఉన్నత న్యాయస్థానాలు, అసలు న్యాయస్థానం తీర్పులేంటో, న్యాయస్థానం కూడా మన యొక్క సంప్రదాయానికి విలువనిస్తేనే దాన్ని నేను గుర్తిస్తాను, అది వివాహ బంధం కింద పరిగణించబడుతుందని అంత స్పష్టంగా చెప్పినప్పుడు కేవలం ఇవాళ పెళ్ళిళ్ళు, పెళ్లి కూతురు వస్తే డాన్స్ వేసుకుంటూ వస్తుందా, పెళ్లి కొడుకు వస్తే తైతక్కలాడుకుంటూ వస్తాడా, ఇంకొకటి ఏంటి అనంటే తాళి కట్టంగానే మూతిలో మూతి పెట్టి ముద్దులెట్టేసుకుంటారా? ఏమండి, ఏది ఎక్కడ జరగాలో కూడా కొంచెమన్నా అవగాహన, ఇంకిత జ్ఞానం లేకుండా కొట్టుకొని చచ్చిపోతున్నారా ఈ యువత? ఎవరు చెప్పాలి వీటన్నిటికీ? పెద్దవాళ్ళు ఏం చేసేస్తున్నారు, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టుకొని ఎర్రి ముఖాలల్లో వేసుకొని కూర్చొని, నిజంగా చెప్తున్నాను,
వివాహం అనేటటువంటి తంతుని, ఆ బంధాన్ని ఇవాళ నవ్వుల పాలు చేసి రోడ్డు మీద పడేసి ఒక సినిమా షూట్ మాదిరి పెళ్లిళ్ళు జరుగుతున్నాయి తప్ప ఒక బంధాన్ని, ఇది 2 కుటుంబాలు కలిసి ఒక బంధాన్ని ఏర్పరచుకుని ఆ బంధం ద్వారా ఇద్దరు మనుషులు ఒకటయ్యి వాళ్ళు ఒక కొత్త జీవితంలోకి వెళ్తున్నారు. వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి, ఒక బంధాన్ని ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనేటువంటి ఆలోచనల పేరులో ప్రీ వెడ్డింగ్ షూట్లు వేయి విధాలుగా అన్నట్టుగా ఇది వెర్రి కాబట్టి బురద గుంటల్లో ఏంటమ్మా, ఆ బురద గుంటల్లో దూరతారా లేకపోతే ఇంకెక్కడన్నా దూరతారా, ఒకళ్ళ నోట్లో సిగరెట్లు ఒకళ్ళ నోట్లో ఊదుకుంటారా? వికారాలు కాకపోతే ఏమన్నా ఆకారాలా? చెప్పండి, ఏమన్నా అలంకారాలా? ఈ వికారాలన్నిటికీ అలంకారాలు అనేటటువంటి పేరు పెట్టి అసలు సిసలైనటువంటి వేద మంత్ర ఘోష ఏదైతే ఉందో అది పంచభూతాలను పిలిచి మీ యొక్క బంధాన్ని ఏకం చేసేటటువంటి అద్భుతమైనటువంటి ఆ వేద మంత్రాల యొక్క ఆ సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అది మీ శరీరంలో ఉన్న ఆరాని తాకి ఒక ఇద్దరి మధ్య ఒక దాంపత్య బంధాన్ని ఏర్పరుస్తుంది. అలాగే తాళి కట్టినప్పుడు ఆ నెత్తి మీద జీలకర్ర బెల్లం ఏదైతే పెడతారో అమ్మ, అది పెట్టినప్పుడు మొట్టమొదటి ఈ పిల్ల స్పర్శ, ఆ పిల్లవాడి స్పర్శ ఈ పిల్లకి, ఈ పిల్ల యొక్క స్పర్శ ఆ పిల్లవాడికి వచ్చి మనసులో ఒక విధమైనటువంటి పులకింత రేగుతుంది. ఆ పులకింతే ఆ యొక్క ఆరాసు కలుస్తాయి. అది కలిసి ఒకరినొకరు తాకటం మొదలు పెడతాయన్నమాట. ఆ తర్వాత తాళి కట్టేటప్పుడు వరుడికి ఉండేటటువంటి గర్వం ఏదైతే ఉంటుందో, అరే ఈమెని నేను నా భార్యగా చేసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నేను ఒక పురుషుడిగా నేను మారుతున్నాను అని చెప్పేసి అని ఒక గర్వం ఏదైతే ఉంటుందో, ఒక బాధ్యతను తీసుకునేటటువంటి తత్వాన్ని కూడా ఇస్తుంది. అలాగే తల వంచి తాళి కట్టించుకునేటటువంటి ఆ పెళ్లి కూతురు మనసులో, అరే ఈ రోజు నుంచి ఈ తాళి నా గుండెల మీద ఉండేటటువంటి ఈ తాళి నా గుండెల్లో ఒక బంధాన్ని ఇచ్చి ఒక బాధ్యతని నా చుట్టూ ఈ సమాజంలో నాకు ఒక సెక్యూరిటీని ఇస్తుంది ఇది అని గుండెల మీద ఇలా పదుపుకుని ఎందుకు పెట్టుకుంటుందంటే దిస్ ఈజ్ మై సెక్యూరిటీ. ఏ విధవా నన్ను తాకకుండా, ఎవ్వరూ నా జోలికి రాకుండా, ఎవరూ నన్ను తక్కువగా చూడకుండా, అబలనని చూడకుండా నన్ను సబలని చేస్తుంది ఇది అని చెప్పేసని ఆ తాళిబుట్టును భద్రంగా పట్టుకుంటుంది. అది దాని అర్థం. అలాగే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామి, ధర్మార్థ కామ మోక్షాల్లో కూడాను నేను ఆచరించేటటువంటి ధర్మంలో నిన్ను వదిలిపెట్టను, కామంలో అంటే నీకు ఏ విధమైనటువంటి నీ కోరికలు తీర్చడంలోనూ నేను సహకరిస్తాను. అలాగే మోక్షేచ, మోక్షంలో నేను ఏ దారులైతే మోక్షానికి వెతుక్కుంటానో ఆ దారులను నీకు కూడా ఏర్పరుస్తాను, అక్కడ కూడా నిన్ను వదలను. నాతిచరామి అని అప్పుడు పిల్ల చేతిలో చేయి వేసి ప్రమాణం చేసినప్పుడు ఉండే అనుభూతిని, సార్ ఇలా పట్టుకోండి, అలా పట్టుకోవద్దు, ఇలా పట్టుకోండి, ఇలా 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 కొంచెం పైకి కిందకి పక్కకి ఏగి. కెమెరామెన్ ఈడ్చి బూటకాలతో తన బుద్ధేస్తుంది. కెమెరామెన్ నేను తిట్టలేదండి, అది వాళ్ళ ప్రొఫెషన్. ఎవరిని బూటకాలతో తన బుద్ధేస్తుంది అనంటే క్రతువును మర్చిపోయి దీన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు చూసావమ్మా. ఇవాళ బ్రాహ్మణులు కూడా ఎంత వాపోతున్నారంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎంతమంది పురోహితులు నా దగ్గర బాధపడి ఉంటారో. అమ్మా ఎక్కడన్నా మీరు చెప్తే మనుషులు వింటారు, చెప్పండి అమ్మా, కనీసం ఆ వేద మంత్రాలకి అర్థాలు మేము చెబుదామన్నా కూడా వాళ్ళు ఎంతసేపు అక్కడ కెమెరామెన్ల యొక్క డైరెక్షన్ నడుస్తుంది, ఆ కెమెరాలు ఎలా దిగాలి అనేటటువంటి దాని మీద ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఉంటున్నారు. తాళి కట్టిన తర్వాత ఒక అందమైనటువంటి ఒక గిలిగింత మనసులో కలిగినప్పుడు ఆ అనుభూతిని పంచుకోవటం మానేసి అదే దాని మీద ఒకడికొకడు ముద్దులు పెట్టేసుకోవడం వరకు ఇవాళ వెళ్ళిపోయింది. అంటే తల్లి మూసి పెడితేనే ఏదైనా అందంగా ఉంటుంది. అర్థమైందా? అమ్మ నీకు ఏదైనా దాచిపెట్టి ఇస్తే అది అద్భుతంగా ఉంటుంది. అది ముందరే ఊరించి ఇస్తే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. అమ్మ దగ్గరే నువ్వు గోరు ముద్దలు తింటూ అమ్మ దగ్గరే నువ్వు అంత చవి చూసావు, మరి నీ జీవితంలోకి వచ్చిన భాగస్వామి అన్నింటినీ ఊరించి నీకు ఇవ్వబోయేది తలుచుకుంటే నీకు ఎంత ఆనందంగా దాన్ని ఎక్కడ పంచుకోవాలి? బాత్రూమ్ నీట్గా ఉంది కదా అని చెప్పి బంగారు తల్లి పళ్ళని తీసుకెళ్ళి బాత్రూంలో అన్నం తింటావా? ఎంత నీట్గా ఉన్నా బాత్రూంలో ఏ పని చెయ్యాలో ఆ పనే చేస్తావు, అన్నం ఎక్కడ తినాలో అక్కడే తింటావు, బాత్రూమ్ నీట్గా ఉంది కదా అని చేయవు. అలాగే సంస్కృతి హద్దులు దాటిందని చెప్పి మనిషి హద్దులు దాటాడు. ఏ హద్దు దాటాడు? దేశ సరిహద్దు మాత్రమే దాటాడు అనుకున్నాం, కానీ సంప్రదాయ హద్దులను కూడా దాటి ఈ విధమైనటువంటి మకారాలని, అంటే
ఇందాక నేను అన్నారే వికారాలన్నమాట. ఆ వికారాలన్నిటినీ కూడా ఈ విధంగా చూపిస్తూ ఉంటే ప్రకృతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి గుణపాఠం చెబుతూనే ఉంటుంది, చెప్పే తీరుతుంది. ఎందుకంటే దేనికైనా కొన్ని హద్దులుంటాయి, దాపరికాలుంటాయి. ఆ దాపరికము ఎప్పుడైనా కానీ ఏ మనిషికైనా కానీ కొన్ని దాపరికాలు అందంగా ఉంటాయి, కొన్ని దాపరికాలు మనసుల్ని నిలబడతాయి, బంధాలని నిలబడతాయి. అవన్నీ ఇవి ఏవి మనవి కావు. ప్రీ వెడ్డింగ్ షూట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు. ఒక ఆవిడ వెడ్డింగ్ ప్లానర్ అనమాట. ఎంత బాగా సమర్థించేసిందంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఉండాలండి, ఉంటే అది చాలా మందికి మేము ఎలా ఉండాలా అంటే, ఇది ఎవరు క్రియేట్ చేశారు అంటే ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ ఉన్న వాళ్ళకి పనులు కావాలి కాబట్టి ఎక్కడెక్కడ ఉన్న సాంప్రదాయాలను తీసుకొచ్చి బలవంతంగా ఇవాళ మన వివాహ వ్యవస్థలో వీటన్నిటినీ పెట్టారు, బలవంతంగా పెట్టారు. ఇవన్నీ ఈ వ్యామోహాలన్నిటికీ కూడా సాష్టాంగ నమస్కారాలు పడిపోయి బొక్కబోర్ల పడిపోయి మన పెద్దవాళ్ళందరూ వీటికి తెరలు తీసేసరికి బాహాటంగా మన జీవితాల్లోకి వచ్చేసినాయి. అమ్మా, పెళ్లికి ముందు పెళ్లి కూతురు కూర్చుని గౌరీదేవి పూజ ఎందుకు చేస్తుందో దీని అర్థం ఎవరికైనా తెలుసా? నాకు తెలిసిన అర్థం నేను చెప్తున్నా. ఆ గౌరీ పూజ చేసేటప్పుడు ఆమె యొక్క ఏ జీవితంలోకి, ఏ బంధంలోకి తను అడుగు పెడుతుందో అన్ని విధాలుగా ఒక సంరక్షణని అమ్మవారిని ఇవ్వమని చెప్పేసి అని కోరుకుంటూ ఆ పూజ చేస్తుంది. ఆ పూజకు ఉన్నటువంటి ఎనర్జీని నువ్వు తీసుకొని ఆమె నీతో పాటు వస్తుంది. ఆమెని తీసుకుంటున్నావా, ఫోటోలు తీసుకుంటున్నావా? ఇవాళ ఏదైతే ఫోటోలు తీసుకుంటున్నారో, ఏదైతే కేవలము బొమ్మలకి, కేవలం మీ యొక్క మనది కాని సాంప్రదాయాలకి ఎప్పుడైతే మీరు తెర తీసేశారో అప్పుడే మన సాంప్రదాయం కానటువంటి డివోర్స్ కేసులు పెరుగుతున్నాయి, వెస్టర్న్ కల్చర్ పెరిగిపోయి ఇవాళ ఒక్కళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు. ఉషా, నేను ఒక్కటే విషయం చెప్తా, ఈ పేరెంట్స్ అందరూ కూడా ఇట్లాగే మా బంధువుల ఇళ్లలోనే ఒకటి ఇట్లాగే ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఊళ్ళో నుంచి పెద్దవాళ్ళందరూ వచ్చారు. చుట్టూ 15-20 మంది కెమెరామెన్లు ఉన్నారు, కెమెరాలే తిరుగుతూ ఉంటుంటే వాళ్ళు ఆ పెళ్లి కూతురు తల్లిని అడిగారు, అమ్మ వాళ్ళందరినీ పక్క తప్పుకోమనవే, మనవరాలు కనపట్లేదు అని అంటే, సర్లే మీరు ఎప్పుడైనా ఉంటారు, తర్వాత అంతా చూసుకునేది కెమెరాల్లోనేగా జీవితాంతము అని కెమెరాలకి ప్రాధాన్యత ఇచ్చింది ఆ అమ్మ, ఆ తల్లి. వీళ్ళు వెనక నుంచి ఒక నిట్టూర్పు విడిచి, అరే పిల్లని అట్లా చూసుకుంటే ఆనందం వీళ్ళకి జీవితాంతం ఈ కెమెరాలో ఉండిపోతుందా? ఈ అనుభూతిని నీ వాళ్ళకి నువ్వు ఇవ్వవా? నువ్వు కెమెరాల ద్వారా నువ్వు అనుభూతి పొందుతున్నావే, మరి ఈ కెమెరాలకి నువ్వు ఏ విధమైనటువంటి అనుభూతిని ఇస్తున్నావు, నీ యొక్క బంధాలకి ఏ విధమైనటువంటి ఆ విలువనిస్తున్నావు అంటే ఇక్కడ బంధువులకి విలువనివ్వటం మానేశారు. ఎంతసేపు ఇప్పుడు ఇవాళ రేపట్లో ఏంటి, అత్తగారు డాన్స్ వేస్తుందంట పెళ్లికి, సిగ్గు శరం ఉండద్దమ్మా? పెళ్లిలో అత్తగారు తైతక్కలు ఆడడం ఏంటమ్మా? నాకు అర్థం కాక ఎప్పుడు 2 కుటుంబాలు ఒకటైన రోజున మ్యూజిక్ పెట్టుకోండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఎప్పుడు 16 రోజుల పండక్కి పెట్టుకో, అప్పుడు అందరూ ఒకటవుతారు, దగ్గర అవుతారు, విభేదాలున్నా పోతాయి. అలాంటిది ఒక వేడుక చేసుకోండి. పెళ్లికి ముందే తైతక్కలాడేస్తారు, పెళ్లికి ముందే తాగేస్తారు. ఈ మధ్య కాలంలో ఒకటి నేను విన్నాను, ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు మగవాళ్ళందరూ ఒకవైపుకు పోండి, ఆడవాళ్ళందరూ ఒకవైపు. ఇది ఏంది మగవాళ్ళందరూ ఆడవాళ్ళందరూ అంటే, ఇదివరకటి వెనకటికి భోజనాలు అట్లాగే ఉంటాయి. ఫస్ట్ మగవాళ్ళు తిన్న తర్వాత ఆడవాళ్ళు తినేవాళ్ళు. ఓహో, అంటే ఇప్పుడు మగవాళ్ళకి వేరే పెడుతున్నారు, ఆడవాళ్ళకి వేరే పెడుతున్నారేమోలే అని చెప్పేసి అని, మంచి పద్ధతే కదా అని పక్కన ఎవరితోనో అన్నా నేను, భలే చెప్పేవాళ్ళే, వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నావు అని అడిగారు. ఎందుకమ్మా అన్న, మందు పార్టీ ఉంది అక్కడ. ఎక్కడన్నా ఈ సంప్రదాయం ఉందా? 16 రోజులు ఎప్పుడైతే లగ్నపత్రిక ఇచ్చి పుచ్చుకుంటారో ఆ నిమిషం నుంచి పెళ్లి అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ వరకు నాన్ వెజ్ ముట్టరు, మందు ముట్టరు. ఆ ఇంట్లో పద్ధతి ఉంటుంది, కొన్ని వ్యసనాలకి ఉండదు, కొన్ని ఎనర్జీస్ని లోపలికి రానివ్వరు, ఎంతో కఠినంగా ఉంటారు. ఇదేందమ్మా పెళ్లిలో తాగేయడము, తాగడానికి ఆల్రెడీ ఒక సెక్షన్ పెట్టడమా? ఇదే ఎక్కడ విడ్డూరము, ఇదే ఎక్కడ వైపరీత్యము, ఎటు పోతున్నది? నిజంగా చెప్తున్నాను, విశృంఖలమైనటువంటి ఆలోచనలు, సాంప్రదాయాల పేరిట ఆచారాలన్నిటినీ మూటగట్టి పైన పారేసినారు. ఇవాళ నడుస్తుందంతా ఏంటంటే బొమ్మల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. చిన్నప్పుడు మనం బొమ్మల ఆట ఆడుకునేటప్పుడు ఈ చీర బాగలేదని తీసేవాళ్ళం, ఆ చేయి బాగలేదని తీసేవాళ్ళం, ఈ బొట్టు బాగలేదని తీసేవాళ్ళం, మనకి ఎట్లా నచ్చితే అట్లా బొమ్మల పెళ్లి చేసేవాళ్ళం. ఈరోజు పెళ్ళిళ్ళన్నీ బొమ్మల పెళ్ళిళ్ళే తప్ప బంధాలను నిలబెట్టేటటువంటి పెళ్ళిళ్ళు అయితే మాత్రం కాదు. చెప్పినట్టుగానే ప్రీ వెడ్డింగ్ షూట్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో ఆ షూట్ కూడా మనం చూస్తాం మేడం.
ఏదైతే 4 గోడల మధ్య జరగాల్సిన కార్యక్రమం ఉంటుందో అది ఫోటోషూట్ లో మొత్తం అయిపోతుందమ్మా. ఇప్పుడు మీరన్నారు ఒక రీల్లో తండ్రి బాధపడింది అదే కదా. ఏంటి అని అంటే, అరే నా కూతుర్ని బికినీలేసి ఆ బీచ్ షూట్ లో చూశాను, ఇవాళ పెళ్లి ఆగిపోయింది, వాడు దుర్మార్గుడే. కానీ నా కూతురు ఏ చీర కట్టులో ఉందో ఆ చీర కట్టులో ఉండి ఉన్నట్టయితే నేను సంతోషపడేదాన్ని. బికినీ షూట్లన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, నా బిడ్డని ఆ కళ్ళతో నేను చూసుకోలేను జీవితాంతం అని చెప్పి కదా ఆ తండ్రి బాధపడ్డాడు. కానీ బాధపడిన తండ్రిని పక్కన పెడితే బాధే లేనటువంటి తండ్రులు, ప్రోత్సహించేటటువంటి తండ్రులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మిస్టర్ అండ్ మిస్సెస్, మీకు మీ పిల్లలకి మన సాంప్రదాయాలు నేర్పండి. ముందు ముందు మీరు సుఖంగా ఉంటారు, మీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది. సంప్రదాయాల్ని కాదని చెప్పి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పాశ్చాత్య పోకడలన్నిటినీ సాంప్రదాయాల పేరు మీద తీసుకొని వచ్చి ఎవడెవడో బతుకు తెరువు కోసం ఏదేదో ఫాల్స్ సాంప్రదాయాలని చెప్పి పెట్టి ఏవైతే పెట్టారో వాటి వల్ల డబ్బు దండగా, సమయం దండగా, రేపొద్దున 3 నాళ్ళ ముచ్చటగా మిగులుతుంది ఈరోజు పెళ్ళిళ్ళన్నీ కూడాను. ఇవన్నీ రేపొద్దున సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వాళ్ళు ఇంకొక జీవితాన్ని స్టార్ట్ చేయాలన్నా కూడా చాలా భయంకర. నేను ఇవాళ చెప్తున్నా, 2వ పెళ్ళిళ్ళు బాగా జరుగుతున్నాయి, 3వ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఎవ్వరూ సుఖంగా లేరు, ఎవరు మనశ్శాంతిగా లేరు. వెనకటికి ఎవరైతే ఒకే కాపురంలో ఉన్నారో వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. కష్టాలు పడినా నష్టాలు పడినా చివరకు ఒక సంతృప్తితోటి జీవితాన్ని వాళ్ళు చివరి వరకు గడిపారమ్మా. ఎందుకు? ఒక కుటుంబంలో ఉన్నామన్న సంతృప్తి, తన చుట్టూ ఇంతమంది బంధువులు ఉన్నారన్న సంతృప్తి. ఇవాళ 6 నెలలు ఒక కుటుంబంతో నువ్వు బంధుత్వం కలుపుకుంటే 6 ఏళ్ల తర్వాత ఇంకొక కుటుంబంతో బంధుత్వం. ఎవరు నీ బంధువులు? ఇవాళ ఏది నీ కుటుంబం? నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు? ఎక్కడ నీ కేర్ ఆఫ్ అడ్రస్?